रुकन खानून साउस कौंसिल बीआरएस कलवा-कुंटला कविता ने रियासती हुकूमत, चीफ मिनिस्टर रेवंत रेड्डी और बीजेपी के दरमियान खुफिया साजबाज पर शदीद तनकीद की। उन्होंने कहा कि वज़ीर आला रेवंत रेड्डी वज़ीर आज़म नरेंद्र मोदी की हिदायत पर काम कर रहे हैं और आरएसएस के एजेंडे को आगे बढ़ा रहे हैं। वो तेलंगाना भवन में प्रेस कॉन्फ्रेंस से खिताब कर रही थी कि कविता ने कहा कि हर मामले में रेवंत रेड्डी बीजेपी के साथ मिलकर साजिश कर रहे हैं। उन्होंने कहा कि तेलंगाना में बीजेपी और कांग्रेस के दरमियान खुफिया मुफाहमत आश्कार हो चुकी हैं और बीजेपी कायदीन ही कांग्रेस हुकूमत को कंट्रोल कर रहे हैं। जैसे ही बीआरएस अवाम के सामने हुकूमत को बेनकाब कर रही है, बीजेपी और कांग्रेस दोनों मिलकर बीआरएस को निशाना बना रहे हैं। साबिक रुकने पार्लिमान निजामाबाद कविता ने कहा कि वज़ीर आला रेवंत रेड्डी ने वज़ीर आज़म नरेंद्र मोदी से मुलाकात के बाद ऐलान किया कि वो केसीआर और केटीआर के खिलाफ मुकदमा दर्ज कराएंगे। सुंकेशिला प्रोजेक्ट की दीवार मुनद्दम हो गई। खम्मम जिले में एक और बड़ा प्रोजेक्ट बह गया, लेकिन हुकूमत ने कोई इक़दाम नहीं किए। एमएलसी कविता ने एसएलबीसी प्रोजेक्ट पर वज़ीर आला के दावों को झूठ करार दिया और कहा कि बीआरएस हुकूमत के दौरान इस प्रोजेक्ट का काम तेजी से हुआ है। कांग्रेस और टीडीपी हुकूमतों ने 30 साल में सिर्फ 3,340 करोड़ रुपए खर्च किए, जबकि केसीआर हुकूमत ने 10 साल में 3,890 करोड़ रुपए सर्फ किए और 11 किलोमीटर टनल की खुदवाई की। इसके बावजूद वज़ीर आला झूठे बयान देकर अवाम को गुमराह कर रहे हैं। रियासत में पेश आए टनल वाक़े पर वज़ीर आला के गैर जिम्मेदाराना रवैये पर तनकीद करते हुए कविता ने कहा कि टनल हादसे में जहां मजदूर ज़िंदगी और मौत की जंग लड़ रहे हैं, वहीं रेवंत रेड्डी इंतखाबी मुहिम में मसरूफ़ हैं। दूसरी तरफ उत्तराखंड के वज़ीर आला जब तक वहाँ के मजदूरों को टनल से जिंदा निकाल नहीं लिया, वो वहीं मौजूद रहे, लेकिन रेवंत रेड्डी को तेलंगाना के अवाम की कोई परवाह नहीं। कविता ने कहा कि वज़ीर आला रेवंत रेड्डी ने वज़ीर आज़म से मुलाकात के फ़ौरन बाद कहा कि बीआरएस पार्टी ख़त्म हो चुकी है। वज़ीर आला का ये बयान बीजेपी और कांग्रेस के गठजोड़ का वाज़ेह सबूत है। आखिर में कविता ने कहा कि बीआरएस पार्टी अवाम के लिए जद्दोजहद करती रहेगी और कांग्रेस और बीजेपी की मुश्तरका साजिशों को बेनकाब करती रहेगी। ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను సాధికారికంగా చెప్పగలుగుతా ఉన్నా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యొక్క ఆదాయం ప్రభుత్వం ఏమనుకున్నదంటే 18,000 కోట్లు వస్తుందని ఒక అంచనా వేస్తాయి ఏ ప్రభుత్వాలైనా కూడా. ప్రభుత్వం అఫీషియల్గా వేసినటువంటి అంచనా 18,000 కోట్లు. కానీ వీళ్ళు హైడ్రా పేరుతోని సృష్టిస్తున్నటువంటి విధ్వంసంతో ఆ ఆదాయం పడిపోయింది. 5,800 కోట్లకు ఆదాయం పడిపోయింది. ఇది స్పష్టంగా సుస్పష్టంగా తెలుస్తుంది. అయినా కూడా అరాచక మాపకుండా నిన్న మొన్న కూడా మలక్పేటలో పోయి మళ్ళీ ఇల్లు ఊలగొట్టిండ్రు. హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ తప్పితే పెంచేటటువంటి ప్రయత్నం చేస్తలేదు. కాగులో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి. నా స్టోరీస్ కాదు, నా కథలు కాదు. కంప్లీట్గా ఆదాయం పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. నేనేమంటున్నా, కిషన్ రెడ్డి గారు ఏం అడుగుతున్నారో ఏం అడుగుతలేరో, ప్రధానమంత్రి గారి డైరెక్షన్లో ఈ ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి గారు ఏం పని చేస్తున్నారో మాకు తెలియదు. వారి బ్యాక్గ్రౌండే ఆర్ఎస్ఎస్. వాళ్ళిద్దరు ప్రతి విషయంలో కలిసి పనిచేస్తారు. మొన్న ఎంపీ ఎలక్షన్లో చూసినాం, అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో చూసినాం. మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారు. మేము ఏదైనా తీవ్రమైనటువంటి విమర్శ తేవడమో, ప్రజల ముందుకు ఒక వాస్తవాన్ని బయటపెట్టడం చేయగానే ఎవరు వచ్చి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు? ఫస్ట్ రఘునందన్ రావు గారు, బండి సంజయ్ గారు వచ్చి మమ్మల్ని తిడుతుంటారు. అంటే వాళ్ళని ఏదో తిట్టినట్టుగా ముఖ్యమంత్రి గారిని డిఫెండ్ చేసుకుంటా. పార్ట్నర్షిప్ ఈజ్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ బ్రదర్. అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఈ రాష్ట్రంలో. దేశం మొత్తం లేని జరిగినా కూడా ఇక్కడ మాత్రం వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. ఇక్కడ మాత్రం అన్ని వాళ్ళు అనుకునే పనులు చేస్తారు, అనుకునే విమర్శలు చేస్తారు. ఎప్పుడు ఎవరు పాత్రను ప్రవేశపెట్టాలనో వారికి తెలుసు, అట్లా ప్రవేశపెట్టుకుంటూ చేస్తున్నారు. సో కాంబినేషన్ పార్ట్నర్షిప్ ఏదన్నా ఉంది ఈ రాష్ట్రంలో అంటే దట్ ఈస్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. ఏదైతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అహంకారం అని ఇంకోటి అన్నారో, మొన్న గుమ్మడి నరసయ్య గారి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుండా గేట్ బయట నిలబెట్టినప్పుడే మీ అహంకారం ఏందో ప్రజలందరికీ తెలిసిపోయింది. మీ కుటుంబ పాలన ఏందో రోజు రోజు మీ యొక్క కుటుంబ సభ్యుల వ్యవహార శైలి బట్టి తెలిసిపోతూ ఉన్నది. సో అహంకారానికి, కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వాలి ఎవరు అంటే యనుమల రేవంత్ రెడ్డి గారు అని ప్రజలందరూ కూడా అనుకునేటటువంటి పరిస్థితి వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తూ, మళ్ళొక్కసారి తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి తెలంగాణ హక్కులను కాపాడేటటువంటి ఏకైక పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను.